జిల్లాలో ఇటీవల పేదల గృహ నిర్మాణ కాలనీలో ఇళ్ల నిర్మాణ సామగ్రి దొంగతనాలు దుర్వినియోగం జరిగాయని ఏలూరు జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి సత్యనారాయణ చెప్పారు. ఇటీవల కొన్ని దినపత్రికల్లో గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ప్రచురితమైన ప్రతికూల వార్తాంశాలపై గృహ నిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ స్పందిస్తూ దెందులూరు గృహ నిర్మాణ శాఖ గొడౌన్ నుండి ఇళ్ల నిర్మాణానికి వినియోగించే స్టీల్ దొంగతనం జరిగిందని, అదేవిధంగా నూజివీడు గొడౌన్లో డోర్స్, కిటికీలు, స్టీల్, ఎలక్ట్రికల్ సామాన్లు దొంగతనానికి గురయ్యాయని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వీటిపై పోలీస్ ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. గత సంవత్సరం ఇళ్ల నిర్మాణ సామగ్రి ఆడిట్లో పెదవేగి, అగిరిపల్లి మండలాల్లో ఇళ్ల నిర్మాణ సామగ్రి దుర్వినియోగం జరిగినట్లు గుర్తించామని, ఆ సమయంలో పనిచేసిన మండల ఇన్ఛార్జ్, గొడౌన్ ఇన్ఛార్జీలపై శాఖాపరమైన విచారణ చేస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం దుర్వినియోగం అయిన సొమ్మును రికవరీ చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 8,302 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, వీటిలో 5,563 ఇళ్లు పూర్తయ్యాయని, 2,739 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. ఈ ఇళ్లకు పాత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలుస్తున్నామని, ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని సత్యనారాయణ చెప్పారు. దీనికి అనుగుణంగా మన జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రతి వారం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, మండల స్థాయి అధికారులందరితో, ఏఈలు, ఎండిఓలతోటి కూడా ఈ రివ్యూ తీసుకోవడం జరుగుతుంది. వీక్లీ టెలికాన్ఫరెన్స్ ద్వారా, మన వెబెక్స్ ద్వారా కూడా మేడం గారు కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. సో మేడం గారు తరువుగా ప్రొసీడ్ చేస్తున్నారు. 60% ఒక హెచ్చు అయ్యాము, స్టేట్లో థర్డ్ ప్లేస్లో ఉన్నాము. అలాగే బ్యాలెన్స్ కూడా ఇంకా 5,000 కూడా పూర్తి చేయడానికి మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం అందరితో మోటివేట్ చేసుకుని, అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీస్ ఉన్నారో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి భారంగా ఉన్న ఉద్దేశంతో వాళ్ళకి అదనంగా 50,000 రూపాయలని చెప్పేసి అదనపు లబ్ధి చేయడం జరిగింది. అది కూడా మన జిల్లాలో 5,178 మందికి 9.28 crores అమౌంట్ వేయడం జరిగింది. ఆ డబ్బులు ఉపయోగించుకొని వాళ్ళ యొక్క హౌసెస్ అన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని చెప్పేసి మన గవర్నమెంట్ యొక్క ఆదేశం. కాబట్టి అవన్నీ కూడా ఉపయోగించుకొని ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారో 5,000 మందిని కూడా మనకు ముందు తీసుకెళ్ళి ఈ 4,000 ప్లస్ 5,000 రూపాయలు మొత్తం ఇచ్చారు. 5,000 1.8 ప్లస్ 50,000 కింద ఇస్తారు. గ్రామీణ అనేది పిఎంఏ గ్రామీణ అనేది పక్క గ్రామీణ మండలాలు కూడా చేస్తారు. ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిమాండ్ చేయడం జరిగింది. ఇంతవరకు మనకి ఓన్లీ అర్బన్ యూడిఏ పరిధిలో మనకు ఉన్నటువంటి ఓన్ స్థలాలు ఉన్న వాళ్ళకి అంతా కూడా సొంత స్థలాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయడం ప్రతిపాదన పంపించడం జరిగింది. తర్వాత మన మీటింగ్ కూడా వచ్చేటప్పుడు ఏంటంటే ఎవరికైతే స్థలాలు లేవో ఐడెంటిఫై చేయమని చెప్పారు. నేను డిస్కషన్ కూడా వచ్చింది మీటింగ్లో, డిఆర్సీ మీటింగ్లో. అది రెవెన్యూ ద్వారా ఐడెంటిఫై చేసి ఇల్లు, స్థలం లేని నిరుపేదలు గుర్తించి వాళ్ళకి స్థలం ఇవ్వడం కోసం అని చెప్పేసి రెవెన్యూ ద్వారా అది ప్రతిపాదన తయారవుతున్నాయి. అలాగే గతంలో మనకి జగనన్న కాలనీ కింద లేఅవుట్లు వేసి స్థలాలు ఇవ్వడం జరిగింది. అందులో కూడా సెకండ్ ఫేజ్ ఇచ్చిన ఎవరు కూడా ఇల్లు శాంక్షన్ చేయలేదు. అవన్నీ కూడా ఇప్పుడు ఇల్లు ఇవ్వడానికి మనకి ఎంప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా మనం ఈ రాబోయే 1 week 10 daysలో ఆల్రెడీ లిస్ట్ అవ్వడం జరిగింది. ఎంఆర్ఓని పట్టాలు ఇచ్చి ఇల్లు రాదని ఎవరున్నారో ఆ డేటా అంతా కూడా ఆన్లైన్లో ఎంటర్ చేసుకుని వారందరూ కూడా ఇల్లు ఇవ్వడానికి అవకాశం అవుతుంది తప్పకుండా.